దత్తాత్రేయ సాయి ఆశ్రమంలో దేశంలోనే అరుదైన రత్నలింగాల కొలువు ఉంటుంది. ఇందులో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అత్యంత శక్తివంతమైన ఈ లింగాలకు నిత్యం అభిషేకం ఉంటుంది. 12 జ్యోతిర్రత్నలింగాలకు 1,08,000 నర్మదా బాణలింగాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులందరి చేత రత్నలింగాలకు నర్మదా బాణలింగాలతో అభిషేకం చేసే అవకాశాన్ని ఆశ్రమ నిర్వాహకులు కల్పించారు. దేశంలో చాలా అరుదైన శివలింగాల కొలువు ఈ కల్పవృక్ష క్షేత్రంలో ఉంది. నర్మదా నది నుంచి తెచ్చిన అతి పవిత్రమైన బాణలింగాలతో ఈ అత్యద్భుతమైన జ్యోతిర్లింగాలకి 1,08,000 బాణలింగాలతో అభిషేకం చేయించారు. అసలు బాణలింగాలు అంటేనే ఎంతో పవిత్రమైనవి. వీటిని సాక్షాత్తు 3,00,00,000 దేవతలు ప్రతిరోజు నర్మదా నదిలో పూజిస్తూ ఉంటారు. ఈ ఒక్క బాణలింగానికి మనం గనక ఒక చుక్క నీటితో అభిషేకం చేస్తే 1000 శివలింగాలకి పూజ చేసిన ఫలితం వస్తుంది. అలాంటి 1,08,000 బాణలింగాలని మరెంతో శక్తివంతమైన ఈ జ్యోతిర్లింగాలతో అభిషేకం, అది కూడా ఈ ఆశ్రమ దర్శనానికి వచ్చిన భక్తులందరితో చేయించారు స్వయంగా వారి చేతుల మీద ఈ ఆశ్రమ నిర్వాహకులు. ఇక ముందు కూడా శివరాత్రి సందర్భంగా రాబోతున్న మన సాయి భక్తులు, మన తెలుగు సాయి భక్తులకు కూడా ఈ అవకాశం కల్పించమని ఆశ్రమం వారిని ఈ కార్యక్రమం చూసిన మీదట సాయి టీవీ అభ్యర్థించింది. మన అభ్యర్థనకి ఈ ఆశ్రమ నిర్వాహకులు ఒప్పుకున్నారు. మరి శివరాత్రికి కూడా మరో 1,08,000 బాణలింగాలతో అర్చనము, అభిషేకం ఉంటుంది. ఈ మనం చూస్తున్న ఈ 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా సాలగ్రామ శిలలే. వీటన్నింటితో పాటు ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఈ శివలింగాలన్నీ, ఈ గ్లాస్ వేసిన శివలింగాలు మాత్రం నిజంగానే దేశంలో ఇంకా ఏ క్షేత్రంలో కూడా ఉండవు. స్వచ్ఛమైన రత్నాలతో తయారు చేసిన లింగాల సమూహం అది. వాటికి కూడా మనం అభిషేకం చేసిన ఈ బాణలింగాలతో అభిషేకం చేస్తారు. అందులోనూ మహాశివరాత్రి సందర్భంగా ఆ రత్నలింగాలకి సాలగ్రామాలతో కూడిన ఈ 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయడం అంటే కొన్ని కోట్ల మంది భక్తుల్లో అతి కొద్ది మందికే, బహుశా కొన్ని వందల మందికి మాత్రమే లభించే అరుదైన పుణ్యం. ఈరోజు కార్యక్రమంలో 3 గంటల నుంచి 4:30 వరకు బాణలింగ రుద్రాభిషేకం జరిగింది. అది జరిగినంత కాలం కూడా మేము ఎక్కడో కైలాసంలో ఉన్నట్లుగా భావించినాము. అక్కడ సాక్షాత్తు పరమశివుని దర్శనం అయినట్టుగా మేము భావించాము. ఇక్కడ చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆ బాణలింగ పూజ మా చేతుల మీదుగా ఇక్కడ చాలామంది చేశారు. మాకు ఆ చేసినంతసేపు మాకు అక్కడ చాలా పరవశమైనట్లు అనిపించింది. ఈ క్షేత్రము దివ్య క్షేత్రము కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక యాత్రాస్థలంతో కాకుండా అతి ముఖ్యమైనటువంటి క్షేత్రముగా భావిస్తున్నాను. మహాభిషేకం శివ భగవానుడికి ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. లింగోద్భవం జరిగే సమయంలో 1008 బాణలింగాలతో మీ పేరుపైన అభిషేకం నిర్వహించబడును. ఈ మహాభిషేకంలో వినియోగించిన
ఒక బాణలింగాన్ని మీకు ప్రసాదంగా అందజేయబడును. ఒడిస్సాలోని కపిలాస్ సమీపంలో గల దత్తాత్రేయ సాయి ఆశ్రమంలో జరిగే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫిబ్రవరి 23 గురువారం లోపు సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 709 500 0077.